ప్రస్తుతం జిహెచ్ఎంసీ కాసేపటి క్రితమే ఒక నోట్ని కూడా విడుదల చేసింది. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 1,02,510 వినాయకుల నిమజ్జనం జరిగిందని జిహెచ్ఎంసీ ఒక నివేదికను విడుదల చేసింది. ఎన్టీఆర్ మార్గులో 4,730 గణనాథుల నిమజ్జనం జరిగింది. అదేవిధంగా పీపుల్స్ ప్లాజాలో 5,230 గణపతులు నిమజ్జనమయ్యాయి. సరూర్ నగర్ లేక్లో 2,193 వినాయకుల నిమజ్జనం పూర్తయింది. రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. కానీ రేపు ఉదయం నుంచి మామూలుగా రెగ్యులర్గా ఉండే వాహనదారుల కోసము ట్రాఫిక్ని అదేవిధంగా ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి వాహనాలను క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి నిమజ్జనం కంటే ఈసారి భిన్నంగా నిమజ్జనం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఉండేటువంటి ట్రాఫిక్ సమస్యలు కానీ లేదంటే ట్రాఫిక్ అంతరాయాలు కానీ ఈసారి పూర్తిగా లేవని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒక కొత్త మెకానిజాన్ని ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. దాంట్లో సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. గతంలో నిమజ్జనం సమయంలో గ్రేటర్ పరిధిలో ఏ గల్లీకి వెళ్ళినా ఏ మెయిన్ రోడ్కి వెళ్ళినా ట్రాఫిక్ సమస్యలు ఉండేవి. ఈసారి మాత్రం అవన్నీ పూర్తిగా లేవు. గణపతులను ఏ గణపతి ఏ రూట్లో రావాలి, ఎక్కడ నిమజ్జనం చేయాలి, ఏ క్రేన్ వద్ద ఆగాలి, దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద కానీ ఇటు పీపుల్స్ ప్లాజాలో కానీ లేదంటే ఎన్టీఆర్ మార్గులో కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రేన్ వద్దకు నేరుగా గణపతులు వస్తున్నాయి. నిమజ్జనం పూర్తవుతుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్కి సంబంధించి లేదంటే క్రేన్ దగ్గర వెయిట్ చేసేటువంటి పరిస్థితులు అయితే లేవనేది చెప్పాలి. ఇప్పుడిప్పుడే ఈ క్యూ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఇటు ఎన్టీఆర్ మార్గులో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తయ్యేంత వరకు వేరే గణపతులను అలౌ చేయలేదు. దీనికి ఇటు అలౌ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఎండ ఉన్నటువంటి నేపథ్యంలో గణపతులు రాలేవని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు రాత్రి కావడంతో దగ్గరలో ఉన్నటువంటి అంటే ట్యాంక్ బండికి